రైట్. ఇక అటు జేడీ వ్యాన్స్తో మోడీ ఏదైతే సంభాషణ కొనసాగించారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఎటువంటి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని కూడా మోడీ తేల్చి చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇంకా పూర్తిగా అటు అంతర్జాతీయ అంశాల నిపుణులు మామిడి గిరిధర్ గారు మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అమ్మా. నమస్తే. రైట్. మనం నిన్న నైట్ మాట్లాడుకున్నాం ఏదైతే మళ్ళీ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి మళ్ళీ పాక్ దాడులు కొనసాగిస్తుంది. ఇక ఇది కూడా ఒక విధంగా మనకి పీఓజేకే స్వాధీనానికి ఒక అవకాశం అనుకోవచ్చా అని చెప్పి మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు మోడీ క్లారిటీ ఇచ్చినట్లుంది అనుకోవచ్చా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ నేను అభినందిస్తున్నాను. పీఓకే అనకుండా పీఓజేకే అని పిలిచినందుకు నేను ఫస్ట్ అభినందిస్తున్నానమ్మా. చాలా మంది దాన్ని పీఓకే అని తప్పుగా చెప్తారు, దాన్ని కరెక్ట్ గా నువ్వు పీఓజేకే అని చెప్పావు, అందుకని అభినందిస్తున్నాను. రెండవది, మోదీ గారి యొక్క మెసేజింగ్ చాలా స్పష్టంగా ఉన్నది, చాలా క్లియర్ గా ఉన్నది. వాసే గోలీ చెలేగి యాసే గోలా చెలేగా అన్నారు ఆయన. అంటే అక్కడి నుంచి మీరు బుల్లెట్ కనుక కొడితే మేము ఇక్కడి నుంచి మీ మీద మిసైల్స్, బాంబులు, షెల్స్ కొడతామని చెప్పారు ఆయన. కాబట్టి పాకిస్తాన్ కి చాలా చాలా టఫ్ మెసేజ్ ఇచ్చాం మనం. అలాగే అమెరికా మధ్యవర్తిత్వం జరగలేదు అని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ యొక్క సీజ్ ఫైర్ కూడా కాదు, యాక్చువల్ గా కాల్పులు రెండు సైడ్ కూడా మనం నిలిపివేస్తున్నామని చెప్పాం, కానీ సీజ్ ఫైర్ ఒప్పుకోలేదు. కాబట్టి దాన్ని సీజ్ ఫైర్ అన్న కూడా చాలా తప్పు. ఫస్ట్ టెక్నికల్ గా అండర్స్టాండింగ్ అని చెప్పాము మనం, అంతకుమించి ఏం చెప్పలేదు. దాంట్లో మనం సైనిక అధికారులు వాళ్ళు నాయర్ అన్నటువంటి ఆయన మనకు ప్రెస్ బ్రీఫింగ్ లో ఆయన ఏం చెప్పారు, మేము సర్వసన్నద్ధంగా ఉన్నాము, అటు నుంచి ఎటువంటి దుశ్చర్య వాళ్ళు చేసినా వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆయన చెప్పారు. మోదీ గారు ఇప్పుడు గోలీకి బదిలే గోలా అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మన సైడ్ నుంచి మెసేజింగ్ ఇస్ వెరీ క్లియర్. ఈ సీజ్ ఫైర్ అయింది కదా అని చెప్పి మీరు మాకు తెలియదు, ఎవడో టెర్రరిస్ట్ చేశాడు, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే మేము వినడానికి సిద్ధంగా లేమని చెప్పాం మనం. పైపెచ్చు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూస్తే పెహల్గామ్ లో జరిగిన ఘటనకు ఎవరైతే బాధ్యులో, ఏ టెర్రరిస్ట్ అయితే యాక్చువల్ గా వీళ్ళని చంపారో ఈ రోజు దాకా వాళ్ళు దొరకలేదు. వాళ్ళని అరెస్ట్ చేయడమో వాళ్ళని చంపడమో ఇంకా జరగలేదు. అయినా పాకిస్తాన్ దోషులం అని చెప్పి మనం పాకిస్తాన్ కొట్టొచ్చాము. కాబట్టి ఇది నార్మల్ అవ్వబోతుంది రాబోయే రోజుల్లో. రేపటి రోజు మళ్ళీ ఒక ఉగ్రవాద దాడి భారతదేశంలో జరిగితే దానికి ఎవిడెన్స్లు, ప్రూఫ్లు ఇచ్చి నువ్వు నీ దగ్గర నుంచి వచ్చింది ఇవన్నీ వాడికి చెప్పే సమస్య లేదు. ఇమ్మీడియట్ గా దాన్ని డిక్లరేషన్ ఆఫ్ వార్, యుద్ధ ప్రకటన కింద మనం పరిగణించి మనం చేసేది మనం చేస్తాం. కాబట్టి మెసేజింగ్ చాలా చాలా క్లియర్ గా మన దేశం నుంచి వెళ్ళింది. అలాగే అమెరికాకు మనం ఏం చెప్తున్నాం అంటే, మాకు ఉన్నటువంటి పాలసీ చాలా క్లియర్. మా రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలకు ద్వైపాక్షికంగానే చర్చించాలి, దీనికి సమస్యకు పరిష్కారం తీసుకురావాలి, కానీ ఇంకొక వ్యక్తి రావడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పాను. నిన్న కూడా మనం అమెరికా దగ్గరికి వెళ్ళలేదు. పైపెచ్చు కొన్ని గంటల ముందరే జేడీ వ్యాన్స్ ఏం చెప్పారంటే, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు మేము జోక్యం చేసుకోము, ఇద్దరికి కూడా మీ అస్త్రాలు వెనక్కి పెట్టుకోండి అని చెప్పే పరిస్థితి మాకు లేదు, వాళ్ళ గొడవల్లో మేము ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యేది, మా యుద్ధం కాదు ఇది, మేము దీని గురించి పట్టించుకోమని చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పిన కొన్ని గంటల్లోని ఈ యొక్క ఒప్పందం అనేది జరిగింది. అది అంటే దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ వెళ్ళింది అక్కడికి. పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ నయానో భయానో అమెరికాను ఒప్పించి వాళ్ళు అమెరికాని భారతదేశంతో మాట్లాడమని చెప్తే భారతదేశాన్ని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మన మీద ఒత్తిడి తీసుకురాలి. దానికి మనం ఏం చేసామంటే సానుకూలంగా ప్రతిస్పందించాం. పాకిస్తాన్ కనుక ఈ చర్యలు ఆపేస్తే మేము కూడా ఆపుతామని చెప్పాము. ఇన్ఫాక్ట్ ఇది ఈ రోజు ఈ ఒప్పందం వల్ల చెప్పిన విషయం కాదమ్మా. గత 3-4 రోజులుగా మన ప్రెస్ బ్రీఫింగ్ లో మనకు కొల్నల్ ఖురేషి కానీ, లేకపోతే మనకు విక్రమ్ మిశ్రీ గారు కానీ, లేదా మనకు వింగ్ కమాండర్ వ్యోమకేష్ సింగ్ గారు కానీ, వీళ్ళ బ్రీఫింగ్స్ లో అన్నిట్లో కూడాను చాలా స్పష్టంగా ఒక పదం వాడారు, నాన్ ఎస్కలేటరీ అన్న పదం వాడారు. అంటే ఈ ఘటన తర్వాత మేము మళ్ళీ ఇంకో పాకిస్తాన్ మీద దాడి చేయదలుచుకోలేదు, పాకిస్తాన్ కనుక మా మీద దాడి చేస్తే మేము కొడతాం, వాళ్ళు కనుక ఊరుకుంటే మేము కూడా ఊరుకుంటామని ప్రతి బ్రీఫింగ్ లో చెప్పారు వాళ్ళు. కాబట్టి అదే ఇప్పుడు కూడా జరిగింది. వాళ్ళు కాల్పుల విరమణ చేస్తే మనం కాల్పులు చేయకుండా ఉంటాం, మనం వాడు కాల్పులు చేస్తే తిరిగి కొడతాం. మోదీ గారు అదే చెప్పారు, గోలీకి బదులా గోలా. కాబట్టి మన అప్రోచ్ లో ఎటువంటి మార్పు లేదమ్మా. రేపు జరగబోయే DGMO మీటింగ్లలో వాళ్ళు ఏదో లిస్ట్ రాసుకున్నారు, మీరు భారతదేశం అధ్యాయాలు ఇచ్చేయాలి. మనమైతే స్పెసిఫిక్ గా ఓన్లీ ఈ సీజ్ ఫైర్ కి సంబంధించిన డిస్కషన్ మాత్రమే మాట్లాడబోతున్నాం మనము. మీరు అక్కడి నుంచి బుల్లెట్ ఫైర్ చేస్తే మేము ఊరుకోము, మా దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంటుంది. రెండు,
ఈ యొక్క బార్డర్ ఏదైతే ఉన్నదో, లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు, ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, దానికి ఇన్ని మీటర్ల వెనకాలే మీ డ్రోన్స్ కానీ మీ సర్వేలెన్స్ కానీ ఉంటుంది. అక్కడ అంతకంటే ముందరకు వచ్చిందంటే మేము కాల్ చేస్తాం, అది మీ భూభాగంగా మేము కాల్ చేస్తాం దాన్ని అని చాలా స్పష్టంగా మనం దీన్ని అగ్రిమెంట్ చేయబోతున్నాం. మనం పాట్రోలింగ్ అప్పుడు కూడా మీరు కనుక పొరపాటున క్రాస్ అయ్యారంటే కనుక మా దగ్గర నుంచి రెస్పాన్స్ చాలా దారుణంగా ఉంటుంది. గతంలో మనకు హేమరాజ్ అన్నతో అటువంటి మన సిపాయిని చంపి తల నరికి తీసుకెళ్ళి అక్కడ ఫుట్బాల్ ఆడారు. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలు చేస్తే కనుక మా దగ్గర నుంచి చాలా కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తాము. ఈ చర్చనే ఉండబోతున్నాయి డిజిఎంఓలో. ఇండస్ వాటర్ ట్రీటీ గురించో, లేదా వాణిజ్య విషయాల్లో కావచ్చు, లేదా ఎయిర్ ఫ్లైట్స్ కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవి ఏమీ చర్చకు రావు. చర్చ అంతా కూడా కాల్పుల విరమణని ఎలా మనం పాటించాలి అన్న దిశగానే ప్రోటోకాల్స్, ఒప్పందాలే అక్కడ జరుగుతాయి. బట్ మన సైన్యం కానీ మోదీ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఒక్క ఉల్లంఘన చేసినా కానీ వాళ్ళని శిక్షిస్తాము. దానికి క్లియర్ గా మనం చాలా ఒక స్పష్టమైనటువంటి పాలసీ మనం చెప్పాము. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ట్వీట్, తను క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అతను. కానీ తను కూడా గతంలో ఏమన్నాడంటే, ఇదేదో దశకాలుగా వీళ్ళు కొట్టుకుంటున్నారు, దశకాలు కాదు వందల సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం పాకిస్తాన్ 100 సంవత్సరాల లేదు కదా, అది ఉన్నదే 70-80 ఏళ్ల ముందర వచ్చింది అది. కానీ ఆయన ఉద్దేశం అంటే ముస్లిం గొడవలు అనేది చాలా కాలంగా జరుగుతోంది అన్నది ఆయన ఉద్దేశం. ఏమైనా కానీ దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వము అన్నటువంటి ఆయన పాలసీది పాకిస్తాన్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పరిగెత్తిందో అప్పుడు ఆయన చేయవలసి వచ్చింది. ప్లస్ దీంట్లో ఇంకొన్ని విషయం, అమెరికా ఇంట్రెస్ట్ కూడా ఉన్నది, చైనా ఇంట్రెస్ట్ ఉన్నది, కొన్ని యూరోపియన్ దేశాల ఇంట్రెస్ట్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే మనము నిన్న పొద్దున మనం వెళ్ళి కొట్టినటువంటి వీళ్ళ ఎయిర్ బేసెస్ అన్ని 10-11 ఎయిర్ బేసెస్ కొట్టాము. ఎయిర్ బేసెస్ లో కూడా మనం చాలా కొన్ని దగ్గర సర్గోదా లాంటి ప్లేసుల్లో మనం వాళ్ళ రన్వే కొట్టాము. ఇంకొన్ని దగ్గర వాళ్ళ కమ్యూనికేషన్స్ సెంటర్ దాన్ని కొట్టాము. ఇంకో దగ్గర ఇంకేదో వాళ్ళ ఏమంటారంటే కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది, అక్కడ కొట్టాము మనం. కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం కొట్టలేదు. 1-2 ఎయిర్ క్రాఫ్ట్స్ దాంట్లో తగలబడ్డాయి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ C-130 ఎయిర్ క్రాఫ్ట్ కూడా తగలబడింది. ఇటువంటి కొన్ని అయినాయి. అంటే మనం తలుచుకుంటే F-16లను JF-17లను కూడా మనం కొట్టుండొచ్చు, కానీ మనం కొట్టలేదు. తలుచుకుంటూ కొట్టచ్చు, ఎందుకంటే బిల్డింగ్ కొట్టగలేదు. బిల్డింగ్ పక్కన 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కొట్టడం పెద్ద కష్టమా మనకు? కాబట్టి మనం వాళ్ళకి మెసేజ్ ఇచ్చాం, ఎవరికి? అమెరికాకి, చైనాకి కూడా. మా దగ్గర ఆ శక్తి ఉంది, మా దగ్గర ఆ నైపుణ్యం ఉంది, మేము డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాం మీకు. తలుచుకుంటే దాన్ని కూడా మేము ధ్వంసం చేసేటువంటి కెపాసిటీ మాకు ఉంది అని చెప్తున్నాం మనం. ఒక అమెరికన్ F-16 భారతదేశం కొట్టింది అని కనుక తెలిస్తే, మరి F-16 కి లోపల మార్కెట్, ప్రపంచంలో మార్కెట్ ఉంటుందా? F-16 అటువంటి దేశాలన్నీ ఏం చేస్తాయి? ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మొదలు పెడతాయి. లాక్హీడ్ మార్టిన్ F-16 తయారు చేస్తున్న కంపెనీ ఏమవుతుంది? వాళ్ళ షేర్లు పతనం అవుతాయి, తర్వాత వాళ్ళకు బిజినెస్ తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఎలాగైనా దీన్ని ఆప. ఎందుకంటే ఒక F-16 కూలిపోయిందన్న వార్త రాకూడదు బయటికి. ఆల్రెడీ అభినందన్ 2019లో ఒక F-16 కొట్టేసిన విషయం మనం చెప్పాం, కానీ అమెరికా దాని గురించి మౌనం వహించింది. F-16 ని ఒక ఎప్పుడో పాత MiG-21 కొట్టిందంటే వాళ్ళకి ఎంత అవమానం వాళ్ళకి. పాకిస్తాన్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవచ్చు, వాళ్ళతో నైపుణ్యం ఉండకపోవచ్చు, ట్రైనింగ్ సరిగా లేకపోయి ఉండొచ్చు. ఏమైనా కానీ ఆ F-16 అనేది అమెరికన్ బ్రాండ్, అది అమెరికన్ బ్రాండ్ మీద దెబ్బ కొడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అలాగే చైనా ఈరోజు వాళ్ళ HQ-9 కావచ్చు, లేదా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేదా వాళ్ళ JF-10C కావచ్చు, JF-17 కావచ్చు, పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడాను ఈజీగా మనం కొట్టేయచ్చు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఆ ఎయిర్పోర్ట్ లో ఒక దగ్గర కొట్టాను, అక్కడ కొట్టింది పక్కన కూడా కొట్టడంలో పెద్ద మనకు సమస్య లేదు. అవన్నీ కూడా ఈజీగా మనం కొట్టేసి ఉండొచ్చు. ఎందుకంటే బ్రహ్మోస్ కి తిరుగులేదు. బ్రహ్మోస్ ని ఆపేటువంటి శక్తి పాకిస్తాన్ కదా, చైనా దగ్గర కూడా లేదు అంతటి సూపర్ మిసైల్. కాబట్టి బ్రహ్మోస్ ని వాడామని ఈసారి ఈ రోజు ప్రభుత్వం ఒప్పుకుంది కూడా. వాళ్ళ ఎయిర్ బేసెస్ అన్ని కూడా మనం కొట్టాము. సర్గోదా కావచ్చు, లేకపోతే మనకు రావల్పిండి దగ్గర నూర్ ఖాన్ ఇది కావచ్చు, లేదా మనకు అస్కర్దు కావచ్చు, రహీమ్ యార్ ఖాన్ కావచ్చు, ఇటువంటివి ఆల్మోస్ట్ 10-11 ఎయిర్పోర్ట్స్ మీద మనం దాడి చేసాం మనం. కాబట్టి చైనా కూడా ఈరోజు భయపడతాం. చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ మనం కొట్టాము అని కనుక అది కూడా బయటకు వస్తే, మరి ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు కదా ఇవన్నీ, వాళ్ళకి మార్కెట్ ఎక్కడ ఉంటుంది? అందుకని ఇప్పుడు సడన్ గా బ్రహ్మోస్ మార్కెట్ పెరగబోతోంది. అందరూ బ్రహ్మోస్ కొనాలి అని కోరుకుంటున్నారు అందరూ. ప్రస్తుతానికి ఒక ఫిలిప్పైన్స్ కి మాత్రమే మనం ఇచ్చాము, అది కూడా బేసిక్ వర్షన్ ఇచ్చాం. 290 కిలోమీటర్లు మాత్రమే కొట్టగలిగినటువంటి బ్రహ్మోస్ వాళ్ళకి ఇచ్చాం. మన దగ్గర ఈరోజు ఆల్రెడీ 800 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి బ్రహ్మోస్ మిసైల్ మనకు ఆల్రెడీ ఆపరేషనల్ మన సైన్యం దగ్గర ఉన్నది.
ప్లస్ దాన్ని రాబోయే కొన్ని 6-7 నెలల్లో దాన్ని 1000 కిలోమీటర్ల దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ 1000 కిలోమీటర్ దాకా తీసుకెళ్ళిందంటే కనుక పాకిస్తాన్ ఏ మూలైనా మనం కొట్టచ్చు, బలూచిస్తాన్ లో కొట్టచ్చు. గిరిధర్